ప్రాణాదాయం అనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఆ విషయాన్ని గ్రహించిన అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తారు. ఎందుకంటే రాయలసీమ అంటేనే రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. రాళ్లసీమను మళ్ళీ రాయలసీమగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 14, 19లో ఈ కరువు ప్రాంతాన్ని ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ ప్రాంతాన్ని తాగునీరు సాగునీరుతో పాటు ఉపాధి కల్పించాలన్న విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గ్రహించి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసిన తర్వాత కియా మోటార్స్ తీసుకురావడం, కియా మోటార్స్తో అనుబంధ సంస్థలు ఎంతో మందికి లక్షలాది మందికి ఈరోజు ఉపాధి చూపిస్తూ ఇక్కడున్న రైతన్నులకు తాగునీరు సాగునీరు అందించిన ఘనత అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడి నుంచే హిందూపురానికి కూడా తాగునీరు వెళ్తున్నాయన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో రాష్ట్ర పరిస్థితి ఏంటో మీకు అందరికీ రాష్ట్రం ఏ విధంగా అన్యాయం అయిపోయిందో తెలుసు. నా రైతన్నులు నా యువత అని చెప్పి ఓటేయించుకొని మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మీకు తెలుసు. మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో మాటలు చెప్పారు. మేము ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, మరి కాలువలు వెడల్పు చేసి కాలువలంటే నడిచి కాలువలు వెడల్పు చేసి రైతులకు చెరువులకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయారో అందరికీ తెలుసు. కనీసం అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే మెయింటెనెన్స్ కూడా చేయలేదన్న విషయం మరి ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు ఏదైతే ఈ నమ్మకం ఈ రాష్ట్రానికి మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే, ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో వెళ్తున్న నమ్మకంతో ఓటేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాలు కూడా తెలియజేస్తున్నారు. రాయలసీమను రతనాల సీమగా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈరోజు మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టుల అన్నిటికీ పూర్వ వైభవం వచ్చిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కాలువలు వైండింగ్ కోసం కూడా సుమారుగా 3,650 కోట్ల నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా పోలవరం నుంచి కూడా వెనకచర్ల డ్యామ్ నిర్మాణం చేసి నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ ప్రాజెక్టును చేస్తే రాయలసీమలో ఉన్న ప్రతి ఎకరంకి నీళ్లు అందుతుందన్న ఉత్తేజంతో 80,000 కోట్లతో ఈరోజు ఈ ప్రతిపాదన మొదలుపెట్టారు. అది కూడా 2029 కంతా పూర్తి చేయాలన్నది చేస్తామని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తాం. విశాఖ జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఈరోజు చెరువులకు నీళ్లు వదులుతున్నాం. సుమారుగా మా పెనుగొండ నియోజకవర్గంలో 27 చెరువులకి, అదేవిధంగా హిందూపూర్కి వెళ్తాయి, అదేవిధంగా మడక్సిరాకి వెళ్తాయి. మరి మా పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 10,000 ఆయకట్టు కూడా ఉందన్న విషయాన్ని కూడా తెలుసు. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మరి మా పెనుగొండ నియోజకవర్గంలో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పాం. అదే ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ప్రజలు మమ్మల్ని ఏమైతే ఆశించారో, ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారని నమ్మకంతో ఓటేశారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం. ప్రజలు సంపూర్ణంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే 11 మంది కూడా ఎక్కడ జారిపోతారో ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఆ 11 మంది జారిపోతారని చెప్పి 2, 3, 4, 0 ఇవన్నీ డ్రామాలు అనే విషయం తెలుసు. వాళ్ళ డ్రామాలు ఆడటమే. ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాబాయిని గొడ్డలతో నరికి చంపారు కదా, వాళ్ళు ఏం చేశారు? కోడికత్తి పార్టీ ఏం చేసింది? ఇవన్నీ అందరికీ తెలుసు. మోదీ 4వ డ్రామానో 5వ డ్రామానో ప్రజలందరికీ తెలుసండి ఈ విషయం.